పెద్దమ్మ గారు ఎలా ఉన్నారండి? అలా ఉన్నాను. ఇదేమిటి అసలు ఈ పరిస్థితి వచ్చింది మీకు? ఏం చేస్తాం మరి, చేసిన పనికి ఆశ్రమంలో జాయిన్ చేస్తారా మిమ్మల్ని? ఉండేవాళ్ళు కదా, వాళ్ళు చేయలేరు అందుకని చేర్చారు. అవును పెద్దమ్మ గారు, మీరు మీ పిల్లలు చిన్నప్పుడు హాస్టల్లో వేసేసారు కదా పిల్లల్ని? చేశానమ్మా, అది అందుకే ఆ తప్పు మనకే తెలుస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళు ఇద్దరు వేసేసారు. మరి ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి? చిన్నప్పుడు అలా హాస్టల్లో వేయకూడదు కదా, వేయకూడదు కదా. మీరు చేసింది మరి మీకే వచ్చింది. అంతే. మరి మిమ్మల్ని చూస్తే బాధగా ఉందండి. ఇందుకే నేను ఎవరో గుర్తుపెట్టారా? ఏమోనే, గుర్తుపెట్టలేదా? సుబ్బలక్ష్మి గారు కోడాలి. అయ్యో పాపం, ఇక్కడికి వచ్చానండి. మిమ్మల్ని అడిగితే ఆశ్రమంలో వేసేస్తారు వాళ్ళు కొడుకు కోడలు అన్నారు. చూడాలనిపించింది. వచ్చేందుకు మీకు పూతరేకులు ఇష్టం కదా, అప్పుడు అనేవారు. తెచ్చానండి, తినండి. ఏండి ఇక్కడ అన్ని బాగానే చూస్తున్నారా? చూస్తారు, చూడకపోతే మనం చేసుకుంటే మనం చూడకపోతే ఎవరు చూస్తారు? అదే ఇవన్నీ చూస్తే సరిగ్గా చూస్తున్నారా లేదా అని నాకు డౌట్ గా ఉంది. చూడకపోతే ఎలా ఉంటాం? బాగానే చూస్తున్నారు. ఫోన్లండి ఓ పని చేస్తాను, మీ అబ్బాయికి చెబుతాను. అమ్మగారిని చూస్తాను, నాకు ఏదో బాధ అనిపించిందండి బాబు, పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలి, ఇది తెచ్చేసుకోండి అని చెబుతానండి. అలాగే జాగ్రత్త అండి.